మధుబాబు గారు, ఓకే, మీ టర్న్ మళ్ళీ మీకు ఇస్తాను. రైట్, వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు, మీరు ఏమంటారు? ఒప్పుకుంటారా లేకపోతే ఏమని అంటారు? అసలు మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఇక్కడ ఒక అంశం జరిగిందో లేదో మనకు తెలియదండి. ఇక్కడ జరగనటువంటి అంశమా జరిగిందనేది అది నిర్ధారణకు రావాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఒకటైతే స్పష్టం అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండానే అన్యాపదేశంగా రాజకీయ దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తుందే తప్ప ఇందులో ఎక్కడా కూడా నిక్కు తేల్చుకునేటటువంటి అంశంలో కానీ దానికి సరైనటువంటి ఆధారం కానీ ఏమి లేకుండా మాట్లాడుతున్నారండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిర్వహించినటువంటి సుదీర్ఘ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నా షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ అనేది నాకు తెలియదు, నాకు సంబంధం లేనటువంటి అంశం నాకు ఎలా తెలుస్తుందని చెప్పి మాట్లాడారు. అంటే ఆయన స్పష్టంగా ఈ అంశంలో మాకు సంబంధం లేదు, ఆమె గతంలో ఏదైతే వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పార్టీ పెట్టారు కాబట్టి ఆ సందర్భంగా ఏమన్నా ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా లేకుంటే అనధికారికంగా ట్యాపింగ్ జరిగింది ఏమన్నటువంటి సంశయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు ఒకటేనండి అంశం, ఇక్కడ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో షర్మిల గారు నేనైతే తెలంగాణ బిడ్డని, ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పి అక్కడ తన పార్టీని తన కార్యకర్తలకు ముఖ్య నాయకులు కూడా తెలియకుండా హ్యాండ్స్ అప్ అండి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. సేమ్ సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీది కూడా 2018 ఎన్నికల్లో తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఎన్నికల్లో హ్యాండ్స్ అప్ తెలంగాణలో. పైపెచ్చు తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలంతా గాంధీ భవన్కి వెళ్ళి జెండాలు, తెలుగుదేశం జెండాలు మేము సపోర్ట్ చేస్తున్నట్టుగా లోపాయకారి అవగాహనగా వాళ్ళు ప్రదర్శించినటువంటి మాట వాస్తవం. అంతకుముందు మనం చూసాం కదండి, ఏదైతే మనం 2018 ఎన్నికల్లో కూడా అది 2023 ఎన్నికల్లో జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ రోజు పొత్తు పెట్టుకొని ఆ ఎన్నికల్లో పోయినటువంటి అంశం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా నిబద్ధత లేనటువంటి రాజకీయాలు, నిబద్ధత లేనటువంటి ఆరోపణలు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బదనాం చేయడానికి దీన్ని ఏదన్నా చేయాలనేటువంటి ఆకాంక్షతోటి మా వ్యతిరేక పార్టీలు పనిచేస్తున్నాయి, అట్లాగే మాకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని మాత్రం స్పష్టం చేస్తున్నారు. రైట్ రైట్ రైట్